ఇప్పుడే ఇక్కడికి విచ్చేసినటువంటి మనందరికీ ఎంతో 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 ఇష్టమైన నెక్స్ట్ సినిమా కోసం అందరం ఎదురు చూస్తున్న మన మీ మెగాస్టార్ చిరంజీవి గారికి స్వాగతం సుస్వాగతం. విశాఖపట్నం అభిమానులందరూ తరలివచ్చారు ఈరోజు ఈ మెగా ఈవెంట్ కోసం. ఈ మెగా ఈవెంట్ని ఇంకా చాలా పెద్ద ఈవెంట్ చేశారు. మీ అందరికీ చాలా చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అలాగే అల్లు అరవింద్ గారు, గంటా శ్రీనివాస్ గారు, శ్రీ సుబ్బరామరెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం పలుకుతూ, ఇవాళ మన కార్యక్రమంలో నెక్స్ట్ సాంగ్ ఆల్రెడీ మీరు విన్నటువంటి సాంగే. మరి ఆ సాంగ్ ఏది అని మీరు ఈరోజు ఇక్కడ చూడబోతున్నారు. అండ్ అలాగే డాన్స్ పర్ఫార్మెన్స్ కూడా చూడబోతున్నారు. వచ్చేసారు, సరైనోడు వచ్చేసాడు. సరైన టైంకి, సరైన ముహూర్తానికి, సరైన లొకేషన్కి, సరైన ఆడియన్స్ మధ్యలోకి వచ్చినటువంటి బన్నీ అల్లు అర్జున్కి హాయ్ హలో అండ్ వెల్కమ్ ఫ్రమ్ ఆల్ ద ఫ్యాన్స్. ఇక్కడ అక్కడ అలలు అక్కడ ఉన్నాయి, అలా ఇలా ఎలా వచ్చారో తెలియదు కానీ చాలామంది ఉన్నారు. ఇక్కడి నుంచి అక్కడి వరకు వాళ్ళందరికీ ఆన్ బిహాఫ్ ఆఫ్ బన్నీ స్వాగతం పలుకుతున్నాము. అండ్ ఫస్ట్ సాంగ్ ఏది అని మనకి చూపించడానికి వేదిక మీదకి ఇన్వైట్ చేసేస్తున్నాము నిర్మాత దిల్ రాజు గారిని. దిల్ రాజు గారికి స్వాగతం పలుకుతున్నాం. రీసెంట్గా సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ని మనకు అందించారు. అండ్ ఇప్పుడు సుప్రీంతో సాయి ధర్మతేజ్ సినిమాని అందిస్తూ ఉన్నారు. ఆల్సో ఇన్వైటింగ్ ఆన్ స్టేజ్ హరీష్ శంకర్ గారు, ద గబ్బర్ సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాము. ఈ కార్యక్రమాన్ని మీరు జెమినీ మూవీస్, TV9, NTV, వనితాలో వాచ్ చేస్తున్నారు. ద మ్యూజిక్ ఇస్ ఆన్ లహరి అండ్ ద ఈవెంట్ ఇస్ ఆర్గనైజ్డ్ బై శ్రేయస్ మీడియా. ఓకే, సో దిల్ రాజు గారికి, హరీష్ శంకర్ గారికి స్వాగతం పలుకుతూ వారిరువురిని వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాం. తమన్ గారు అండ్ అల్లు అర్జున్ గారి కాంబినేషన్ సింప్లీ సూపర్ డూపర్ హిట్ కాంబినేషన్. రేసుగుర్రం సినిమాతో బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ని ఎలా పరిగెత్తించారో మనందరికీ తెలుసు. తమన్ గారు ఇచ్చేటువంటి మ్యూజిక్కి అల్లు అర్జున్ ఎలాంటి స్టెప్పులు వేస్తారో కూడా మనకు బాగా తెలుసు. ఎవరి ఊహకి అందనటువంటి స్టెప్పులన్నీ కూడాను మనం అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్లో చూస్తూ ఉన్నాము. ఇక ఇందులో ఎలాంటి స్టెప్పులు వేయబోతున్నారో, ఎలాంటివి వేశారో మరి కొద్దిసేపట్లో చూద్దాము. దిల్ రాజు గారు స్వాగతం అండ్ హరీష్ శంకర్ గారు స్వాగతం. ఇద్దరు ఒకసారి సేమ్ పించ్ ఇచ్చుకోండి. మ్యాచింగ్గా వచ్చారు. ఏమండి, ఏమిటండి ఈ జనం, ఏమిటి ఈ అభిమానం? మీకు ఇలా చూస్తుంటే ఏమనిపిస్తుంది అసలు? వాట్ యూ హ్యావ్ టు సే? సముద్రం పక్కన జనసంద్రం. ఓకే, సో దిల్ రాజు గారు సరైనోడు సాంగ్స్ విన్నారు, ఎలా అనిపించాయి? మీ ఫేవరెట్ సాంగ్ ఏంటి? బ్లాక్ బస్టర్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. ఎలా ఉంది వైజాగ్? సో మన మంత్రి గారు గంటా శ్రీనివాసరావు గారు వైజాగ్లో ఇలాంటి ఈవెంట్ చేయించాలని కోరికతో అరవింద్ గారిని ఈ సరైనోడు ఫంక్షన్ ఇక్కడ చేయమని, అరవింద్ గారు ఆల్రెడీ 48 అవర్స్ నుంచి ఇక్కడే ఉండి ఇలాంటి ఈవెంట్ అద్భుతంగా చేయడానికి ఆర్గనైజ్ చేశారు. సో దీనికి మన మెగాస్టార్ చిరంజీవి గారు, బన్నీ, శిరీష్ అండ్ ఎంతోమంది సినిమా పెద్దలందరూ ఈ వైజాగ్ ఈవెంట్లో పాల్గొన్న వాళ్ళందరికీ మీ అందరి తరఫున థ్యాంక్స్ చెప్తూ, నేను సినిమా ఫీల్డ్లో ఫస్ట్ డిస్ట్రిబ్యూట్ చేసిన సినిమా వైజాగ్లోనే ఎంటర్ అయినా అది అల్లుడా మజాక చిరంజీవి గారిది. సో మీ అందరికీ తెలుసు బన్నీది నా కాంబినేషన్లో వచ్చిన ఆర్య ఇక్కడే ఎన్నో రోజులు షూటింగ్ చేసి సెన్సేషనల్ అయింది. అండ్ బోయపాటి సీన్ గారిని మేము ఇంట్రడ్యూస్ చేసిన భద్రగూడ స్క్రిప్ట్ ఇక్కడే చేసాం వైజాగ్లో. సో సినిమాకి వైజాగ్ ఎంతో కనెక్టింగ్ అయి ఉంది. అండ్ ఈరోజు వాళ్ళిద్దరు కాంబినేషన్లో బన్నీ అండ్ బోయపాటి సీన్ కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ ఓల్డ్ టీమ్. సుభాషిణి, సుహాసిని, సులోచని, సౌదామిని అని రామజోగేశ్ శాస్త్రి గారు చాలా అందంగా రాశారు ఈ పాటని. మనం విన్నాము. మీరు ఇప్పుడు మాకు ఈ పాట చూపించబోతున్నారు. హరిశంకర్ గారు, మీరు పాట చూసిన తర్వాత మాట్లాడతారా, ఇప్పుడే మాట్లాడతారా? పాట చూసాక. ఓకే, సో చూద్దామా అతిలోక సుందరి సాంగ్. ఓకే, మీ నోట ఒకసారి అతిలోక సుందరి.
జగదేక వీరుడు ఎలాగో ఇక్కడే ఉన్నాడు కాబట్టి అతిలోక సుందరి సాంగ్. ఓకే, సో అతిలోక సుందరి సాంగ్ ప్లే ప్లీజ్.